చూడండి చికెన్ కర్రీ ఎంత గ్రేవీగా ఉందో అండ్ ఎంత యమ్మీగా ఉందో నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇదే చికెన్ కర్రీ మీ ఇంట్లో కూడా చేసుకోవాలనుకుంటే ఈ స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ నార్మల్ చికెన్ కర్రీ చేసేటట్టు కాదు, ఈ స్టెప్స్ కానీ ఫాలో అయితే యమ్మీగా వచ్చేస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జస్ట్ ఒక్క మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాస్ని అయితే వేసుకోవాలి. అండ్ ఈ టమాటాస్ ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము బాగా కడిగి పెట్టుకొని ఉన్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసుకున్నాక జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనం మొత్తంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం కానీ మీడియం ఫ్లేమ్లో చికెన్ కానీ కుక్ చేసుకుంటే మనకు మొత్తంగా మెత్తగా తయారవుతుంది ముక్క అనేది. సో అందుకోసం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అండ్ కొంచెం ఉడికిన తర్వాత జస్ట్ మీకు టేస్ట్కి సరిపడంత ఉప్పునైతే యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ని యాడ్ చేసే బదులు ఉప్పుని యాడ్ చేస్తే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ కొద్దిసేపు మూత పెట్టుకుని అలా ఉడికించుకున్నారనుకోండి చికెన్ బాగా మెత్తగా రెడీ అయిపోతుంది. అండ్ ఆయిల్ అనేది చికెన్లో ఉంటుంది కదా, అది కూడా బాగా ఊరుతుంది. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ అలానే కోకోనట్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. కోకోనట్ పేస్ట్ చాలామంది అవాయిడ్ చేస్తారు, బట్ కోకోనట్ పేస్ట్ యూస్ చేస్తే మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో దానికోసం మీరు కోకోనట్ కూడా కలిపి వేసుకోండి. మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్నారనుకోండి సరిపోతుంది. సో ఇప్పుడైతే బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఉడికిపోయింది కదా, మీ టేస్ట్కి సరిపడేంత కారం, జస్ట్ మరీ కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కొద్దిసేపు జస్ట్ కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ నాకైతే ఫ్రెండ్స్ ఇలా కలుపుతుంటే అప్పుడేమో కానీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నోరు ఊరిపోతుంది, అంత యమ్మీగా అనిపించేస్తుంది. సో అందుకోసం కొంచెం లాంగ్గా పెట్టేశాను. నాకే ఇంత నోరు ఊరుతుంటే మీకు ఎలా అనిపిస్తుందో మీరే చెప్పాలి కింద కామెంట్ సెక్షన్లో అయితే. సో ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం అనేది వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు మరీ నీళ్ళుగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా చేసుకోండి, అలానే మీడియంగా కావాలనుకుంటే నేను వేసినన్ని వేయండి. సో ఇలా వేసేసి ఒక్కసారి మొత్తంగా బాగా మిక్స్ చేసేసామనుకోండి మనకు ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో అలా మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చూసారా ఎంత యమ్మీగా వచ్చిందో చికెన్ కర్రీ. సో దీన్ని అయితే ఇంకొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నాకైతే ఉడుకుతున్నా కానీ చూస్తుంటే చాలా బాగుంది. అండ్ దీన్ని అయితే నేను చికెన్ విత్ దోశ అయితే తిన్నాను, నాకు చాలా యమ్మీగా అనిపించింది. అండ్ మీరు ఎక్కువగా ఏం లైక్ చేసి తింటారు చికెన్తో కాంబినేషన్? కొంతమంది దోశ లైక్ చేస్తారు, అలానే కొంతమంది వచ్చి ఇడ్లీని లైక్ చేస్తారు, వడని లైక్ చేస్తారు. సో అలా మీరేం లైక్ చేస్తారు అనేది కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. అన్నం కూడా లైక్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ నేను అన్నిట్లో ఆల్మోస్ట్ బాగా ఇష్టంగా తింటాను. వడ అయితే అంతే, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా దోశ అంటే భోగే గుర్తొస్తుంది, అలా ఉంటుంది. సో ఫైనల్గా యమ్మీగా టేస్టీగా చూస్తుంటేనే నోరు ఊరిపోయేంత చికెన్ రెసిపీ అయితే మీకు చూపించేసాను.